వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే మనకి తెలుగులో 60 సంవత్సరాలు పేర్లున్నాయి. ప్రభవ మొదలుకొని అక్షయ వరకు ఉన్నటువంటి సంవత్సరాల పేర్లు 60 పేర్లు అన్నమాట. మరి ఇప్పుడు ఈ ఉగాది నుండి మనకి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అయితే ఈ సంవత్సరం పేరు ఏంటి అంటే విశ్వావసు. ఈ సంవత్సరం పేరు విశ్వావసు అన్నమాట. మరి ఈ విశ్వావసు ఎవరు, ఆయనకి ఆ పేరు ఎలా వచ్చింది, మరి ఇది సంవత్సరానికి పేరు ఎలా పెట్టారు, ఈయనకి శ్రీరాముడికి లక్ష్మణుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, దీని వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి గంధర్వులు 6000 మంది ఉన్నారన్నమాట. ఆ 6000లో ఒక గంధర్వుడు ఎవరంటే విశ్వావసు అన్నమాట. ఈ 6000 గంధర్వులు కూడా చాలా చాలా మంచి గాయకులు, అలాగే నృత్యకారులు, ఇంకా సంగీతకారులు కూడా. ఇవే కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మంచి సౌందర్యవంతులు, అందగాళ్ళు అన్నమాట. అయితే వీళ్ళంతా కూడా అప్సరసల్లో సహగమనం చేస్తూ ఉంటారన్నమాట. ఈ విశ్వావసు ఏం చేశాడంటే ఒకసారి బాగా తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి అమరత్వం కోరుకున్నాడనమాట. అలా బ్రహ్మదేవుడు ఈ విశ్వావసుకి అమరత్వాన్ని ఇచ్చాడనమాట. ఆ తర్వాత ఆ అమరత్వం పొందినటువంటి విశ్వావసుకి చాలా అహంకారం వచ్చేసింది. ఆ అహంకారంతో ఏం చేశారంటే ఇంద్రుని మీదే యుద్ధం చేశాడనమాట. అలా చేసి ఇంద్రుని యొక్క కోపానికి గురయ్యాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ విశ్వాసుని చేతులని తొడల్ని శరీరం లోపలికి పోయేటట్టుగా తోసేశాడనమాట. దాంతో విశ్వావసుడు ఏమయ్యాడంటే చేతులు తొడలు లేనటువంటి వికృతమైనటువంటి రూపాన్ని పొందాడు. అప్పుడు ఎంతో బాధతోటి ఆ విశ్వావసు తన తప్పు తెలుసుకొని ఇంద్రుని వేడుకున్నాడనమాట. ఇంద్రుడు ఖండించి దయతోటి ఏం చేశాడంట, తనకి 2 పొడవైనటువంటి చేతులు, తర్వాత పొట్టపై తినటానికి భోజనం చేయటానికి ఒక పెద్ద నోరుని ఇచ్చారట. అలా విశ్వాసుడు కబంధుడై అరణ్యంలో జీవిస్తూ ఉన్నాడట. అతను భయంకరమైనటువంటి ఆ రూపం ధరించి వనాల్లో ఉండేటటువంటి మునుల్ని భయపెడుతూ వచ్చాడు. ఇలా చేస్తూ ఉండగా ఒకసారి ఏమైందంటే స్థూలశిరుడు అనేటటువంటి ఒక మహాముని ఎదురుపడ్డాడు. ఆయన కోపంతో ఏం చేశాడంటే నీకు ఈ రూపమే శాశ్వతంగా ఉండిపోగాక అని శపించాడు. అప్పుడు ఈ కబంధుడు మునికి క్షమాపణ చెప్పుకొని శాప విముక్తి ఎలాగూ అని అడిగాడనమాట. అప్పుడు ఆ ముని ఏం చెప్పాడంటే స్థూలశిరుడు అనేటటువంటి మహాముని ఎప్పుడైతే రాముడు అడవికి వచ్చి నీ చేతులు నరికి నీకు దహనక్రియలు చేస్తాడో అప్పుడు నీకు యథారూపం వస్తుంది అని చెప్పి ఆ ఋషి స్థూలశిరుడు ముని వెళ్ళిపోయాడనమాట. ఆ విశ్వావసుడు శాప విమోచనం శ్రీరాముడు లక్ష్మణుడు సీతను వెతుకుతూ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా విచిత్ర రూపంలో ఉన్నటువంటి ఓ రాక్షసుడు రామ లక్ష్మణులకు ఎదురయ్యాడనమాట. అతనికి తల మెడ కాళ్ళు లేవన్నమాట. ఉదరం అంటే కడుపు అనమాట. ఆ భాగంలో మాత్రం ఒక పెద్ద నోరు ఉందన్నమాట. ఊరువుల ప్రదేశంలోనేమో 2 ఉగ్రమైన పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయట. అతని బాహువులు మాత్రం మరి ఇంద్రుడు బాహువుల్ని 2 బాహువుల్ని ఇచ్చాడు కదా, అవి ఎంత ఉన్నాయంటే 8 యోజనాల వరకు విస్తరించి ఉన్నాయంట. అటువంటి ఆ రాక్షసుడు ఒక్కసారిగా రామ లక్ష్మణులను తన హస్తాలతో బంధించి గుప్పిట్లో బిగించేశాడనమాట. దీన్నే ఏమంటారంటే కబంధ హస్తము అని చెప్పి అంటారనమాట. భయంకరమైనటువంటి నోటిని తెరిచి వాళ్ళని మింగేసేయాలి అని చెప్పేసి
అనుకున్నాడనమాట. అప్పుడు ఆ మింగబోతూ ఉంటే రాముడు కుడి చేతిని, లక్ష్మణుడేమో ఎడమ చేతిని నరికి వేయడం జరిగిందనమాట. ఎప్పుడైతే రామలక్ష్మణులు ఇద్దరు కూడా 2 చేతుల్ని నరికేశారో ఆ రాక్షసుడు నేలకి కూలిపోయాడనమాట. అప్పుడు ఆలోచిస్తే అతనికి తెలిసిందేంటి, తనను గాయపరిచింది ఎవరో కాదు శ్రీరాముడు అని తెలుసుకొని కబంధుడు నాకు శాప విమోచన కలుగుతుందని చాలా సంతోషించాడనమాట. అప్పుడు కబంధుడు తన వృత్తాంతం అంతా కూడా ఆ రామలక్ష్మణులకి చెప్పి తనకి అంత్యక్రియలు నిర్వహించమని శ్రీరాముడిని వేడుకున్నాడనమాట. అప్పుడు రాముడు కూడా అతని కోరిక మేర ఏం చేశాడంటే కబంధుడికి తనకి అంత్యక్రియల్ని జరిపాడనమాట. వెంటనే ఆ కబంధుడు పూర్వం ఉన్నటువంటి ఆ గంధర్వ రూపాన్ని సంతరించుకుంటాడనమాట. ఇలా ఆ విశ్వావసు నామమే హిందూ సంవత్సరాల్లో ఒకటిగా పేరు వచ్చిందనమాట. అదే ఈ సంవత్సరం యొక్క పేరు విశ్వావసు నామ సంవత్సరం అన్నమాట. అందరికీ కూడా ఈ సంవత్సరం బాగుండాలని, ఆయురోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని, అలాగే సకల వాంఛలు సిద్ధించాలని, అందుకు ఆ భగవంతుడు అందరినీ కూడా సర్వదా రక్షించి కాపాడాలని చెప్తూ అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు.